హాయ్ అందరికీ. ఈరోజు చాలా ఆరోగ్యకరమైన ఒక కరివేపాకు కారపొడిని మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది చేస్తారు కరివేపాకు కారపొడి. నేను స్పెషల్గా చేసేదేం లేదు అని అనిపిస్తుంది. కానీ చాలామంది చేసిన దానికి వేరే, నేను చేసింది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, తినాలనిపించేలా ఉంటుంది. కరివేపాకు కారపొడి అంటే కొంచెం చిన్న చిరుచేదు ఉంటుంది సాధారణంగా. ఆ చేదు లేకుండా ఇంకా ఎక్స్ట్రా ఆరోగ్యకరమైన ప్రాపర్టీస్ అన్నీ వాడుకుంటూ చేసే ఈ కారపొడి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను కూడా తిని చూశాను, చాలా బాగా నచ్చింది నాకు. అంటే నేను చేసింది ఎలాగో నాకు బాగుంటుంది, కానీ ఇదే పద్ధతిలో మీరు కూడా చేసుకుని చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేనే చేస్తూ నేనే వీడియో చేయడం వల్ల కొంచెం వీడియో చిన్న డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూడండి. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్గా మిర్చి, మిరపకాయలు, ఎండుమిరపకాయలు నూనెలో వేసి వేపాను. దాని తర్వాత ధనియాలు వేసాను. ధనియాలు వేసి వేపుతున్నాను. వీడియో చిన్న డిస్టర్బెన్స్ ఉంది, దయచేసి ఏమనుకోవద్దు, కోఆపరేట్ చేయండి. ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత మినపప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి వేపుతున్నాను. ఉప్పు వేసి వేపిన తర్వాత ఈ ధనియాలు ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. లోపల ఉన్న పైత్యం అట్లాంటివన్నీ పోతాయి అంటారు ధనియాలు తింటే. దాని గురించి ధనియాలు వాడుకుంటాం. అలాగే మంచి రుచి కూడా ఉంటుంది ధనియాలు వేయడం వల్ల. దాని గురించి ధనియాలు వాడతాము. మినపప్పు ఎందుకు వాడతానంటే పొట్టు మినపప్పు చాలా ఆరోగ్యానికి మంచిది, అండ్ మోరోవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మినపప్పు వేయించిన పప్పు చాలా రుచిగా ఉంటుంది. అందుకే మనం చాలా వాటిల్లో మినపప్పు విరివిగా వాడుతూ ఉంటాం. ఆంధ్రులు, తెలుగు వాళ్ళంతా కూడా మినపప్పు ప్రధాన ఆహార పదార్థం అయిపోయింది మనకి. ఇడ్లీలు, దోశలు అన్నిట్లోకి మినపప్పే వాడుకుంటాం. దీని తర్వాత నెక్స్ట్ ఈ పప్పు బ్రౌన్ కలర్లో ఉంది ఎందుకని మీరు అనుకోవచ్చు. ఈ పొట్టుపప్పు ఏంటంటే నేను కొద్దిగా వేపుతాను అన్నమాట. వేపితే పురుగు పట్టదని లైట్గా వేపుతా. అంటే తాలింపుల్లో వేసే వాటికి మాత్రం కొంచెం నూనె రాసి పొట్టు తీసేసి చాయపప్పులాగా వాడతారు. నాకు అలా ఇష్టం ఉండదు. అందుకని పొట్టుపప్పుని కొద్దిగా వేయించేసి పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందని చెప్పేసి అలాగ కొంచెం వేపి ఉంచుతాను అనమాట. ఇది తాలింపులకు మాత్రమే వాడతాను. ఇడ్లీలకి, దోశలకి అట్లాంటి వాటికి కావాలంటే మామూలు పచ్చిపప్పే వాడుకోవాలి, గార్లిక్ కానీ అట్లాంటి వాటికి. తర్వాత నువ్వులు వేసాను. నువ్వులు నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను చాలా వాటిలో, ఎందుకంటే వాటిలో మంచి కాల్షియం ఉంటుంది, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. అందుకని నువ్వులు ఎక్కువ వాడుతూ ఉంటాను. తర్వాత వీటన్నిటినీ గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఎండుమిర్చి వేపేసాం కదా, ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత మనం కరివేపాకు వేపుకోవాలి. కొంచెం నూనె మళ్ళీ ఎక్స్ట్రాగా వేసి కరివేపాకు వేపాను. కరివేపాకు తొందరగానే వేగిపోతుంది, ఈజీగానే చిటపట్లాడుకుంటూ. మనం కరివేపాకుని ఎందుకు పనికిరాని వాళ్ళని అందరినీ కరివేపాకు కంటే హీనంగా చూస్తాం. అంటే వాడుకుని వదిలేసే వాళ్ళని మనం కరివేపాకు అంటాం. వాళ్ళు చూసేవారు నన్ను కరివేపాకులాగా తీసేశారు అని. మనం తినేటప్పుడు కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తాం కదా, అలా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. అది మనకి నోటుకొచ్చింది అంటే మనకి ఏదో ఒక మంచి పదార్థం నోటుకొచ్చినట్లుగా తినాలి తప్పించి పక్కన పెట్టకూడదు ఎప్పుడు కరివేపాకు. అందుకనే అందరూ ఈ మధ్య కరివేపాకు కారపొడి చేసుకుంటున్నారు. ఎందుకంటే కరివేపాకు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది, జుట్టు బాగా పెరుగుతుందని కూడా ఒక నమ్మకం ఉంది అందరికీ. అందుకని పచ్చి కరివేపాకు తినలేం కాబట్టి ఏదో ఒక దాంట్లో కలుపుకొని తినాలి కాబట్టి కరివేపాకు కారపొడి తయారు చేసుకుంటున్నాం. రోజు అన్నంలో ప్రతి ఫస్ట్ ముద్దలో కరివేపాకు కారపొడి వేసుకొని తర్వాత అన్నం కంప్లీట్ చేస్తే, భోజనం కంప్లీట్ చేస్తే బాగుంటుందని నమ్మకం అన్నమాట. ఇప్పుడు మిరపకాయలు గ్రైండ్ చేస్తానండి. వెల్లుల్లిపాయలు వేయకుండా జీలకర్ర మాత్రం వేసి ఉట్టి మిరపకాయలు మాత్రమే గ్రైండ్ చేసుకుంటున్నాను. మిరపకాయలు మంచి దొరికినాయండి నాకు మార్కెట్లో. ఎర్రటి మిరపకాయలు చాలా బాగున్నాయి కూడాను. దాని గురించి అల్లం పచ్చడి గురించి తీసుకొచ్చాను ఆ మిరపకాయలని. అల్లం పచ్చడి కూడా చేస్తాను రేపు, నిలవ పచ్చడి, మీరు అందరు చూద్దరు కానీ.
అలాగే ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న సామాన్లన్నీ కూడా అందులో వేస్తాం. చాలామంది కరివేపాకు కారపొడి అంటే ఉట్టి కరివేపాకు ఎండుమిరపకాయలు దంచుతారు. అది కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువతో పాటుగా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను చేసే కారపొడి. కనుక దీన్ని ఒకసారి ట్రై చేయండి అందరూను. ట్రై చేసి ఎలా ఉందో చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది. మీరు కామెంట్స్లో పెట్టండి. తర్వాత నాకు ఎప్పుడైనా కనిపించినప్పుడైనా చెప్పండి. నెక్స్ట్ కరివేపాకును వెల్లుల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసేస్తున్నాము. అది కూడా తయారైపోయింది కరివేపాకు కారపొడి. నేను ఇప్పుడు అన్నంలో కలుపుకుని తిందాం అనుకుంటున్నాను. మా ఫ్యాన్ కూడా కనిపిస్తుంది ప్లేట్లో నుంచి. కెమెరా నేనే పట్టుకుని చేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందండి. స్టాండ్ కొనుక్కుంటే అది సెట్ అవ్వలేదు, కెమెరా స్టాండ్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. నేను నాకు తెలిసిన వంటలన్నీ కూడా చేసి చూపించాలని అనుకుంటున్నాను. చాలా బాగుందండి, నోట్లో పెట్టుకుంటే. ఎక్కువ కారం లేదు, మంచి కమ్మగా ఉంది, చాలా టేస్ట్గా అనిపించింది కరివేపాకు కారపొడి. అందరూ చేసుకుని చూసి కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి ప్లీజ్.